గోవింద గోవింద జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి. హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రం, భారతదేశ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు. అటువంటి ఏడుకొండలు శేషాచల కొండ అంచున ముంతాజ్ హోటల్ అని 20 ఎకరాల 70 సెంటుల్లో నిర్మాణం చేయడం అనేది చాలా బాధాకరం. అన్నమాచార్యులు అలాగే చాలామంది మహనీయులు తపస్సు చేసిన ప్రాంతం అది. ఎంతోమంది ఋషులు కుటీరాలు పెట్టి జపధ్యానాలు చేసిన పవిత్రమైన స్థలం. అటువంటి స్థలాన్ని ముంతాజ్ హోటల్కి కేటాయించడం ఇది హిందువులు జీర్ణించుకోలేని అంశం. ఇది వెంకటేశ్వర స్వామికి మాయన మచ్చ. ఈరోజు ముంతాజ్ హోటల్ వస్తే రేపు షాజహాన్ హోటల్ అంటాడు, ఇంకొకడేమో అక్బర్ హోటల్ అంటాడు, మరొకటి స్టీవెన్ హోటల్ అంటాడు. ఈ 7 స్టార్ హోటల్స్ మొత్తం ఏడుకొండల చుట్టూ పెట్టి పవిత్రతని, అక్కడ ఉండేటువంటి ఆధ్యాత్మికతని నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నారు. మనమేమి హోటల్స్ వ్యతిరేకం కాదు. మీరు ఇవ్వాలంటే వేరే ప్రాంతాలు ఇవ్వండి, తిరుపతి దూరంగా ఇవ్వండి. ఏడుకొండల చుట్టూ కూడా 746 జీవో ప్రకారం హైకోర్టు ఇచ్చినటువంటి 1996లో అన్నమాచార్యుల తాలూకా వంశీకులు హైకోర్టుకు వెళ్ళేటప్పుడు 1996 జడ్జిమెంట్ ప్రకారం హైకోర్టు ఏడుకొండలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి, అక్కడ ప్రైవేట్ నిర్మాణాలు కానీ ఎట్టి పరిస్థితులు చేపట్టకూడదు, ఆధ్యాత్మికంగా ఉండాలి అని తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఇంత జరుగుతున్న ఏమిటి హిందువుల్లో అనైక్యత? హిందువులుగా మన వెంకటేశ్వర స్వామి ఏడుకొండల ప్రాంతం, ఆ శేషాద్రిగిరి పర్వతం పక్కనే ఈ ముంతాజ్ హోటల్, 7 స్టార్ హోటల్, బారు, రెస్టారెంట్, మద్యము, మాంసము, స్విమ్మింగ్ పూళ్ళు, అనాధికార అసాంఘిక కార్యక్రమాలకి ఆలవాలంగా మార్చేస్తామా? ఇదా మన హిందువులుగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా స్వామికి ఇచ్చే గౌరవం? మనం అంటే దండం పెట్టి వెళ్ళిపోతాం తప్ప దేవుడు ఏమైపోయినా పర్వాలేదా? ఏడుకొండలు నాశనం అయిపోయినా పర్వాలేదా? కాబట్టి ప్రతి హిందువు కూడా దీనిపైన స్పందించాలి. ఈ ఉద్దేశంతోనే రేపు 12, 13 2 రోజులు 14 కూడా మరి తిరుపతి ఈఓ ఆఫీసు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దగ్గర 150 మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సాధు సంతులు అందరం కూడా మరి శాంతియుత నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం, నిరసన దీక్షలు చేస్తున్నాం. మనందరం కూడా మన గొంతులు కలవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. మన వెంకటేశ్వర స్వామికి బుద్ధిబండలాగా తయారైన ఈ ముంతాజ్ హోటల్ని, ఈ ట్రైడెంట్ హోటల్ని మనం తరిమి కొట్టాలి. హిందువుల సంఘటిత భావాన్ని చాటి చెప్పాలి. మీ అందరూ కలిసి రావాలని, స్పందించాలని అందరూ కూడా రేపు ఎల్లుండి ఈ కార్యక్రమాల్లో తిరుపతికి వచ్చి పాల్గొని ఆ ముంతాజ్ హోటల్ రద్దయినంత వరకు మనందరం పోరాడాలని, మరీ చేయి కలిపి ముందుకు రావాలని కోరుతున్నామండి. నమో వెంకటేశ్వర.